బ్రేకింగ్ అంటుంది. నేటితో జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగియనుంది. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. 3 కార్పొరేషన్లకు అధికారులు ఆఫీసులు సిద్ధం చేస్తున్నారు. 6 నెలల్లోపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విభజనకు ఇప్పటికే కసరత్తు పూర్తయింది. నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇక ఇటీవల రాజధాని పరిధిలోని పోలీస్ కమిషనరేట్లను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. జీహెచ్ఎంసీని కూడా 3 కార్పొరేషన్లుగా విడగొట్టేందుకు కసరత్తు చేసింది. ప్రస్తుత జీహెచ్ఎంసీ కార్యవర్గం గడువు నేటితో ముగుస్తుంది. షేర్లింగంపల్లి, హైదరాబాద్, మల్కాజ్గిరి పేర్లతో కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. కొత్త కార్పొరేషన్లకు 6 నెలల్లో ఎన్నికలు జరపాల్సి ఉంది. అంటే ఆగస్టులోపు ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇటీవల ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలను ప్రభుత్వం జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. కానీ పరిపాలనా సౌలభ్యం కోసం దీన్ని 3గా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిపాలన సజావుగా సాగేందుకు రాజధాని పరిధిలో పోలీసు, మున్సిపల్ శాఖల సరిహద్దులు ఒకే విధంగా ఉండేలా చూడాలని భావిస్తోంది. ఇటీవల రాజధాని పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించింది. హైదరాబాద్ పరిధిని పెంచడంతో పాటు రాచకొండను మల్కాజ్గిరిగా మార్చారు. ఈ మూడింటికి అదనంగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పేరుతో మరో కమిషనరేట్ను తెరపైకి తెచ్చారు. ఇప్పుడు కొత్తగా ప్రతిపాదిస్తున్న 3 మున్సిపల్ కార్పొరేషన్లను కూడా ఇదే పద్ధతిలో విభజించనున్నారు. ఫ్యూచర్ సిటీ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని ప్రాంతంలో షేర్లింగంపల్లి కార్పొరేషన్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ప్రాంతంలో హైదరాబాద్ కార్పొరేషన్, మల్కాజ్గిరి పరిధిలోని ప్రాంతంలో మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీలో ఐఏఎస్ అధికారులు వినయ్ కృష్ణారెడ్డి, సృజనను అదనపు కమిషనర్గా జీహెచ్ఎంసీకి బదిలీ చేశారు. ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ను అక్కడే కొనసాగించి సృజనను షేర్లింగంపల్లి, వినయ్ కృష్ణారెడ్డిని మల్కాజ్గిరి ప్రత్యేక కమిషనర్గా బదిలీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, సోని, జిహెచ్ఎంసీ పాలక మండలి గడువు నేటితో ముగుస్తుంది. జిహెచ్ఎంసీ పాలక మండలి గడుస్తున్నంత కూడా ప్రభుత్వం కూడా ఇప్పటికే హైదరాబాద్ నగరం ఒకవైపు బెంగళూరు తరహాలో ఒక మెగా కార్పొరేషన్ చేయాలా, లేకపోతే దీన్ని 3 ముక్కలుగా చేయాలనే ఆలోచనలో పడ్డట్టుగా కూడా సమాచారం అందుతుంది. బెంగళూరులో గతంలో చేసినటువంటి కార్పొరేషన్ గత 10 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. అది దాదాపుగా అన్ని రకాల పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా డిపార్ట్మెంట్లన్నీ కోఆర్డినేషన్ చేసుకుంటూ నగర వ్యాప్తంగా కూడా అభివృద్ధి సమాంతరంగా జరిగేలా చేస్తున్నారు. కానీ అలాంటి ప్లాన్ ని హైదరాబాద్ లో అమలు చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. మరి దానికి తోడు ఇంకొక ప్రత్యామ్నాయ ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో జిహెచ్ఎంసీని 3 ముక్కలుగా చేసి ఒకటి ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి జిహెచ్ఎంసీని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యథావిధిగా కొనసాగిస్తూ శివార్లలో ఉన్నటువంటి షేర్లింగంపల్లి మిగతా ప్రాంతాలను, అది ఇప్పటికే జిహెచ్ఎంసీ ఉన్నటువంటి దాదాపుగా 12 జోన్లుగా దీన్ని విభజించారు. 6 జోన్లు ప్రస్తుత జిహెచ్ఎంసీ పరిధిలో కొనసాగితే మరొక 3 జోన్లను ఇటు షేర్లింగంపల్లి కొత్త కార్పొరేషన్ గా, మరోవైపు ఇంకొక 3 జోన్లను ఇటు మల్కాజ్గిరి కార్పొరేషన్ గా విభజించాలని చెప్పేసి ప్రభుత్వం మరొక ప్రత్యామ్నాయ ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఐఏఎస్ అధికారులకు కూడా ఇప్పటికే వినయ్ కృష్ణారెడ్డి, సుజనను కూడా ఒకవైపు కొత్తగా జిహెచ్ఎంసీ పరిధిలోకి బదిలీ చేశారు. మొత్తం ఒకే ఒక నగరం అంతా కూడా ఒకే కమిషనర్ గా ఉంటే కనుక, ఒకవైపు మహానగర పాలికలాగా చేస్తే కనుక ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని పర్యవేక్షిస్తారు. కింద జోనల్ స్థాయిలో ఒకవైపు ఐఏఎస్ లాంటి అధికారులను నియమించి పరిపాలన కొనసాగిస్తారని తెలుస్తుంది. దీంతో అక్కడ ఒకవైపు పొలిటికల్ సంబంధించిన రాజకీయ పరమైనటువంటి జోక్యం తగ్గించి ప్రభుత్వం నేరుగా ఎలాంటి పథకాలైనా సరే, అభివృద్ధి కార్యక్రమాలైనా సరే నేరుగా దీన్ని అమలు చేయడానికి అవకాశం ఉండే ఒక ప్లాన్ కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. కానీ దీన్ని 3 ముక్కలుగా చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఇప్పటికే దీనికి సంబంధించి ఒక చర్చ మొదలైన నేపథ్యంలో ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది అనేది కూడా ఇప్పటికి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ రోజు పాలక మండలి ముగుస్తుంది కాబట్టి వచ్చే 6 నెలల లోపు ఎలక్షన్ పెట్టాలనే ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ఇప్పటికే పంచాయతీ ఎలక్షన్స్, రేపు మున్సిపల్ ఎలక్షన్స్ కు నిర్వహిస్తున్నారు కాబట్టి త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ సంబంధించినటువంటి ప్లాన్ కూడా ప్రభుత్వం సిద్ధం చేసుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికైతే దీన్ని ముంబై, అదేవిధంగా లేకపోతే బెంగళూరు తరహాలో మహానగర పాలకలా కొనసాగిస్తారా, లేకపోతే దాన్ని ఢిల్లీ తరహాలో 3 ముక్కలు చేసి దీన్ని వైపు పరిపాలన వికేంద్రీకరణ చేస్తారని చూడాల్సి ఉంది. మొత్తానికైతే నేటితో పాలక మండలి గడువు ముగుస్తుంది కాబట్టి ప్రభుత్వం త్వరలోనే ప్రకటన చేసే అవకాశం కనబడుతుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది